శాతవాహనాస్ టెక్నాలజికల్ కంట్రిబ్యూషన్ చూద్దాం అన్నమాట. మెయిన్గా శాతవాహన టైంలో అగ్రికల్చర్ బాగా ప్రాస్పరస్ అయిందనమాట. ఎందుకంటే అగ్రికల్చరల్ టెక్నాలజీస్ చాలా డెవలప్ అయినాయి వాళ్ళ టైంలో. అవేంటో చూద్దాం. బికాజ్ ఆఫ్ అగ్రికల్చరల్ టెక్నాలజీ అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి వడ యంత్రిక. ఇది ఒక టెక్నాలజీ అనమాట. ఈ టెక్నాలజీ ద్వారా ఏం చేసేవాళ్ళంటే సాయిల్ని డీప్గా టిల్ చేస్తారు కదా ఏమన్నా క్రాప్ వేసే ముందు. సో దానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ని వడ యంత్రిక అనేవాళ్ళు అనమాట. సో ఇలా రాస్తానండి. స్పెషల్ డివైస్ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్ టు టిల్ ది సాయిల్ వెరీ డీప్. సాయిల్ని డీప్గా టిల్ చేయడానికి యూజ్ చేసేదాన్ని వడ యంత్రిక అంటారు. ఇది ఒక టెక్నాలజీ డెవలప్ చేసుకున్నారనమాట అగ్రికల్చరల్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే. నెక్స్ట్ వచ్చేసరికి గట్టి యంత్ర. ఇదేంటంటే ఇట్స్ ఎ డివైస్ యూజ్డ్ టు డ్రా ది వాటర్ ఫ్రమ్ వెల్స్. గట్టి యంత్రిక అంటే అదొక డివైస్ అనమాట. వెల్స్లో నుంచి వాటర్ తీసడానికి యూజ్ అయ్యే డివైస్ అనమాట. దీన్ని ఎవరు ఇన్వెంట్ చేశారంటే రక్కసి లొట్టాయి గట్టి యంత్రిక ఇన్వెంటెడ్ బై రక్కసి లొట్టాయి. ఇట్స్ ఎ డివైస్ యూజ్డ్ టు టేక్ వాటర్ ఫ్రమ్ వెల్స్ అనమాట. వడ యంత్రిక అంటే టు టిల్ ది సాయిల్ వెరీ డీప్ యూజ్ చేసేవాళ్ళు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మూడో ఇన్స్ట్రుమెంటు గిరిక యంత్ర. ఓకేనా. ఇదేంటంటే ఇది ఒక డివైస్ అనమాట. డివైస్ యూజ్డ్ టు సపరేట్ కాటన్ ఫ్రమ్ కాటన్ సీడ్ నుంచి కాటన్ని సపరేట్ చేసే డివైస్ని ఏమనేవాళ్ళు గిరిక యంత్ర అనేవాళ్ళు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి తిలపిర్తక యంత్ర అనమాట. ఇదేంటి దేనికి యూజ్ చేసేవాళ్ళంటే సపరేట్ ఆయిల్ ఫ్రమ్ ఆయిల్ సీడ్స్. డివైస్ యూజ్డ్ టు సపరేట్ ఆయిల్ ఫ్రమ్ ఆయిల్ సీడ్స్. ఏంటిది తిలపిర్తక యంత్ర. నెక్స్ట్ గిరిక యంత్ర అంటే ఏంటంటే కాటన్ సీడ్లో నుంచి సపరేట్ చేసేది. గట్టిక యంత్ర అంటే వెల్స్లో నుంచి వాటర్ తీసడానికి యూజ్ అయ్యేది. వడ యంత్రిక అంటే సాయిల్ని డీప్గా టిల్ చేయడానికి అనమాట. సో ఈ టెక్నాలజీస్ అన్నిటి వాడటం వల్ల శాతవాహనాస్ అగ్రికల్చర్ అనేది చాలా ప్రాస్పరస్గా డెవలప్ అయిందనమాట. ఓకేనా. మనం ఇదే ఓవరాల్గా కాంట్రిబ్యూషన్ అడిగినా ఇది రాయొచ్చు మనం. శాతవాహనాస్ కాంట్రిబ్యూషన్ ఏంటి టెక్నాలజీ కంటే 4 డైరెక్ట్గా రాసేయచ్చు. అగ్రికల్చర్లో ఏ టెక్నాలజీ డెవలప్ అయిందనో సేమ్ ఇది రాయొచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే రిహట్ట గడియ. ఇది కూడా ఒక టూల్ అనమాట వాటర్ తీయటానికి. యూజ్డ్ టు ఫెచ్ వాటర్ తీయటానికి ఇది కూడా యూజ్ చేస్తారు. రిహట్ట గడియ. ఓకేనా.